ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం గురించి ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ తీసుకోవాలి అని అనుకున్నాం. అసలు మీరు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత పరిచయమా, అవ్వడానికి ముందే వారితో మీకు పరిచయం ఉందా? నా 6వ ఏట ఆయనతో పరిచయం అయిందమ్మా. చెన్నైలో అప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళం. వాహిని స్టూడియోస్, విజయ స్టూడియోస్లో పెళ్లి చేసి చూడు సినిమా అప్పుడు ఆయన ఒక మారిస్ మైనర్ కార్ ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు. ఇప్పటికీ ఆయన చూస్తే అసలు మగాళ్ళకు కూడా ఇంత అందం ఉంటుందా అనిపిస్తుంది కదా. గిరిజాల జుట్టు, తెల్లటి ఛాయ, మంచి ఆజానుబాహు, వెడల్పు పొడుగు అన్నీ కూడా చక్కటి మందహాసం అయింది. అప్పుడేమో ఆయన మారిస్ మైనర్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు. అప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయనతో అప్పుడే అదే సినిమాల్లో పరిచయం, ఆయనతో యాక్ట్ చేయడం, పెళ్లి చేసి చూడు సినిమాలో. అప్పుడు అంత చిన్నప్పుడు 6 ఏళ్ళప్పుడు పరిచయం అయినా మళ్ళీ మీరు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత ఆ సందర్భాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారు సార్ మీరిద్దరు? పెద్ద లేదమ్మా, కానీ ఆయనకి తెలుసు మీరే. అదే ఢిల్లీలో హిదాయతుల్లా గారు ఉపరాష్ట్రపతి, ఆయన ఇంట్లో లాన్ మీద కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసి ఊరికే మాట్లాడుకుంటున్నాను నేను మావిడాను. బిఎన్ రామన్ గారు చీఫ్ సెక్రటరీ, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే ఆ రోజుల్లో ఉండేది కదా, మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. సరే తీసుకున్నంటే, మోహన్ నీ సినీ జీవితం మళ్ళీ పునరుద్ఘాటిస్తారట అని మొదలుపెట్టాడు. ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారని తెలుసు కానీ అంటే ఏంటి సార్ అంటే, లేదయ్యా హీ వాంట్స్ టు కమ్ అండ్ వర్క్ ఇన్ హిస్ ఆఫీస్ అన్నాడు. సరే వెంటనే చెప్పడం ఎందుకంటే, సరే సార్ ఆలోచించి చెప్తానని చెప్పాను. హిదాయతుల్లా గారిని అడిగాను. ఆయన పాప నన్ను సొంత కొడుకులా చూసుకునేవాడు. ఎందుకైనా మంచిదయ్యా, ఏదో అప్పుడు సహవాసం వేరు, వీళ్ళు ఒకసారి చూసుకునిరా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, బాగుంటే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు, ఉంటానంటే నాకు అంతకంటే నేను కావాలని తెచ్చుకున్నాను. శారదా ముఖర్జీ గవర్నర్గా ఉన్నప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది గుజరాత్. హిదాయతుల్లా గారు ఆఫీస్కి ఒకసారి వెళ్ళి ఎంత అస్తవ్యస్తంగా ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీస్ని తెచ్చుకొని నా పేరు చెప్తే ఆయన తెప్పించుకున్నాడు. వెళ్ళిరా అన్నాడు. వెళ్ళాను, ఇన్ని కలిశాను. చూడగానే మళ్ళీ పాతది మా ఇద్దరికి అలా కనెక్షన్ వచ్చింది. వస్తారా అన్నాడు. తప్పకుండా వస్తానండి అన్నాను. కొన్ని చెప్పాను, నాకు తోచినవి ఏవో చెప్తూ ఉంటాను, మరి మీరేం అనుకోకూడదు, ఎందుకంటే నాకు మొహమాట పడే అలవాట్లేదు. తర్వాత మరి నన్ను పూర్తిగా నమ్మకం నా మీద ఉంచగలిగితేనే మీరు రమ్మంచి, మళ్ళీ వచ్చాక వీళ్ళు వాళ్ళు ఏవో చెప్తారు, దాన్ని మీరు కొంచెం భరించగలిగితే సరే, అదేం లేదు బ్రదర్, నేను బ్రదరే కదా అందరూ, కమ్ అన్నాడు. సరే ఓకే, వెనక్కి వెళ్ళి హిదాయతుల్లా గారికి చెప్పి వచ్చాను. కానీ సినిమా జీవితం ఆ పాత రోజులు అవి పెద్ద గుర్తుంచుకోలేదు. కలిసి ఆయనతో పాటు వర్క్ చేయడం అనేది ఇట్ వాజ్ బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ అమ్మా, అద్వితీయం, అద్భుతం. ఎందుకంటే ఆయన అన్నట్టే పూర్తి నమ్మకం నాలో ఉంచారు. నేను కూడా ఆ చిన్నప్పటి ఆ పరిచయంతో, ఆ చదువుతోటి ఒక్కొక్కసారి అమితంగా కూడా మాట్లాడేసేవాడిని. ఆయన మేము ఎప్పుడు అనుకోలేదు. ఒక సివిల్ సర్వెంట్గా మీరు సీఎంగా ఆయన ఎన్నో సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించో లేకపోతే ప్రజలకు సంబంధించో ఏదో మీ మధ్య చాలా విషయాలు జరిగి ఉంటాయి. ఎప్పుడన్నా మీరు చెప్పిన దానికో లేకపోతే వారు చెప్పిన దానికో ఏకీభావం రాని సందర్భం ఎప్పుడైనా ఉందా సార్? ఎన్నిసార్లు చాలాసార్లు అయింది. అవునా సార్? మొట్టమొదటి ఏంటంటే, నేను వచ్చి 9 రోజులు ఎంతో అయింది. అంతే. ఆయన ఢిల్లీ బయలుదేరారు. ఆయన ఎన్టీ రామారావు గారికి అయినా ఎంతైనా ఏది చేసినా అది ఘనంగా దండయాత్రలాగే, ఢిల్లీ మీద దండయాత్ర అన్నమాట. ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా రాష్ట్రపతి భవన్, అక్కడి నుంచి తిన్నగా ఉపరాష్ట్రపతి, అక్కడి నుంచి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, అక్కడి నుంచి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం. దానికి ఆయనకి ఏదో రకరకాల ఐడియాలు, దుబారా ఖర్చు ఎక్కువని, ఖర్చు తగ్గించాలని, ఆ 2 రూపాయల కిలో బియ్యం పథకం కావాలి కదా, దానికి నిధులు కావాలని చెప్పి అన్నీ కట్ చేసి మీన్ అండ్ లీన్ అడ్మినిస్ట్రేషన్ అంటారు కదా, అలా ఉండాలని. సో దానికి ఎవరో పేర్లు ఎందుకులేండి కానీ ఎవరినో అడిగాడు ఆయన. 49 కార్పొరేషన్లు ఉండేవి, వాటిని 9 చేద్దామని ఒక చిన్న కాగితం, దాని మీద ఆయన రాసిన ఆయన పేరు లేదు, దానికి ఒక ఫైల్ లేదు, నోట్ లేదు, ఏం లేదు, చేతిలో పెట్టాడు ఢిల్లీ వెళ్తుంటే. ఆయన నాకు ఇచ్చి, బ్రదర్ ఇది ఢిల్లీలో చెప్దాము, నాకు అప్పుడు ఇవ్వండి అన్నాడు. సరే జేబులో పెట్టుకున్నాను. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళాము, అంతా అయిపోయింది, మాట్లాడారు. వాళ్ళు ఏదో క్వశ్చన్లు అడిగాయి, నేను ఏదో చెప్పాడు అంతాను, అయిపోయింది. వెనక్కి వచ్చాం, కారులోకి ఎక్కి బయలుదేరుతుంటే, అవును మోహన్ ఆ కాగితం మరి నాకు ఇవ్వలేదు అన్నాడు. అవును ఇవ్వలేదని నా జేబులో ఉందన్నాడు. అంటే అలా మర్చిపోతే ఎలాగా? మర్చిపోలేదండి, అది ప్రజలకు చెప్పే దానికి రెడీగా లేదు, అస్సలు ఏమి దానికి తలా తోకాలేని వ్యవహారం, అది చేయొచ్చేమో
కానీ ఒకటి సొసైటీ, ఒకటి కంపెనీ, ఒకటి కార్పొరేషన్, వాటికి చట్టబద్ధమైన రకరకాల ఫైనాన్షియల్ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు తొందరపడి చెప్పడం నాకు ఆయన మొహం ఎర్రగా అయిపోయింది. నాకు కొన్ని విషయాలు ఇష్టం ఉండవు అన్నాడు. అంతే, అంతటితో అయిపోయింది. అది ఇవాళ దాకా జరగలేదు, కానీ వెనక్కి వచ్చి ఏడాది తర్వాత నాకు అర్థమైంది నేను చేసింది కరెక్ట్, ఆయన్ని ప్రొటెక్ట్ చేశానని చెప్పి. ఎందుకంటే చేసింది ఆయన గురించే కదమ్మా, అంతే కదండి. అండ్ దెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి జరగదని. ఎగ్జాక్ట్లీ. నా ఇంట్రెస్ట్ ఏం లేదు. హీ అండర్స్టూడ్. సరే, ఇంకోటి సరే, ఒకసారి ఎవరో మళ్ళీ పేర్లు వద్దు, ఎవరో ఏదో చెప్పారు ఆయన గురించి, ఏదో స్టడీలు చెప్తే ఆయనకు నమ్మి ఆయన సస్పెండ్ చేయబోతున్నారు అని చెప్పి నాకు తెలిసింది. ఇది పోయిన వాటి ఇంటర్వ్యూలో అనుకున్నామో నాకు తెలీదు. ఎనీవే, అది తెలియగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి అంటే, అవును బ్రదర్ చాలా విన్నాం అంటే, అయితే ముందు నన్ను సస్పెండ్ చేయండి అన్నాను. అదేంటి అంటే, అవునండి ఎన్టీ రామారావు ఎంత గొప్పవాడు అంటే, సొంతగా కోరి తెచ్చుకున్న మోహన్ కందానే సస్పెండ్ చేశాడని గొప్ప చెప్పుకుంటారు ప్రజలు, అంత మంచి పేరు వస్తుంది, అదేంటి అలా మాట. అయితే మంచి చెడు అసలు ఇటు అటు ఆలోచించకుండా ఎవరో చెప్తే మీరు తొందరపడ్డం ఏంటి, ఆ మనిషిని పిలిచి మాట్లాడండి ఒకసారి అని చెప్పి నేను కేకలు పెడుతుంటే, రత్నాంగరావు గారు ఆయన బావమరుదు ఉండేవాడు, వాళ్ళందరూ మోహన్ నువ్వు రావయ్యా బయటకి చెప్పి తీసుకెళ్ళిపోయారు. లేకపోతే అసలు అరిచేస్తున్నాను అనమాట ఒళ్ళు తెలియకుండా. ఆయన ఏమనుకోలేదు, పిలిపించాడు, ఆయన్ని మాట్లాడాడు, అంతా క్లియర్ అయిపోయింది, ఏమీ యాక్షన్ తీసుకోలేదు. సరే, పివిఆర్ ప్రసాద్ గారిని అందరికీ తెలిసిందే, అది కూడా ఆయన గురించి ఏదో ఆయన ఢిల్లీ ఇంగ్లాండ్లో ఉన్నాడు అప్పుడు ట్రైనింగ్లో, తిరుపతిలో ఏదో ఇది అంటే అదే ఇలాగే చెప్పాను ఆయన, అయ్యా ఒక్కసారి పిలిపించి మాట్లాడండి. అది అతన్ని కూడా పిలిపించాడు, మాట్లాడారు. అతనేంటి 2 ఏళ్లలో అసలు ఎన్టీ రామారావు అతని కంటే ఎవరన్నా క్లోజ్గా ఉంటారా అని అంత పరిచయం వాళ్ళకి రిలేషన్షిప్ వచ్చింది. సో ఆయనకి రాను అర్థమైంది, ఇతను ఏదో చెప్తాడు కానీ మనం వినాలి అని చెప్పి నేను ఆయనకి ఒకటే చెప్పాను, వినండి, తర్వాత మీరు తోచింది చేయండి.